3 కోట్ల దేవతలు ఒక్కటై మహావిష్ణువును సేవించడానికి తరలివచ్చే తిథి ముక్కోటి ఏకాదశి. వారి కోసం ప్రత్యేకంగా తెరుచుకునేదే ఉత్తర ద్వారం. అందుకే ఉత్తర ద్వారం ద్వారా ఆ మహావిష్ణు రూపాన్ని దర్శించుకునేందుకు వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీహరి అనుగ్రహం కోసం భక్తకోటి బారులు తిరింది. జయ జయ ధ్వానాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. भगवान की भक्तवत्सल भगवान की भक्तवत्सल भगवान की राजा रामचंद्र महाराज की. వైకుంఠ ఏకాదశితో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. యాదగిరిగుట్టలో నారసింహుడి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తర రాజగోపురం నుంచి బయటకు వచ్చి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్నారు. భద్రాచలంలో ఈ నెల 20 నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కాగా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామిని ఊరేగించారు. భద్రాద్రి రాముణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. विष्णु कथा वेणुबलनिदेवो विष्णु कथा विनरो भाग्यवो विष्णु कथा वेणुबलनिदेवो विष्णु कथा. హైదరాబాద్ వనస్థలీపురంలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పండితులు ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీనగర్ కాలనీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా ఉదయం 2 గంటల నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. హిమాయత్ నగర్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. స్వామివారిని ఉత్తర ద్వార ప్రవేశం నుండి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అర్ధరాత్రి స్వామివారిని దర్శించుకుని పల్లకీ సేవలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేయడంతో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. విష్ణు కథా